ఈ నెలాఖరులోగా డిస్ట్రిబ్యూటర్కి మెటీరియల్ పంపకపోతే కంపెనీకి కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అది తెలిసి ఆయన టెన్షన్ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే నాకు కూడా గౌరవం ఉంది, కానీ యజమానుల్ని ఇబ్బంది పెట్టే మీ పద్ధతి మంచిది కాదు. లేదు మేడం, జరిగింది ఏదో జరిగింది. మీకోసం కాకపోయినా మా కిరణ్మయి మేడం కోసమైనా తిరిగి వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ మంత్ ఎండ్కి మెటీరియల్ మొత్తం రెడీ చేస్తాం. వెళ్ళొస్తాం మేడం. నన్ను పొగడకపోయినా పర్లేదు, కానీ కిరణ్మయి మేడం కోసమే కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు అని చెప్తుంటే భరించలేకపోతున్నాను. చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టు గతం తాలూకు ఎఫెక్ట్ పోవాలంటే నువ్వు మీ అత్తగారిని మించిన మంచి చేయాలి. అది మనకి చేత కాదు కాబట్టి ఈ పొగడ్తలన్నీ వినాలి, పట్టించుకోకుండా వదిలేయాలి. కారణం ఎవరైనా వర్కర్స్ ప్రాబ్లం క్లియర్ అయింది. నేను 2 గుడ్ న్యూస్లు చెప్పడానికి వస్తే 3వది నీతో పాటు విన్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ హ్యాపీ న్యూస్ నువ్వు నేను కాదు, సంజయ్తో కూడా షేర్ చేసుకుందాం పద. ఏంటి సంజయ్, నువ్వు నీ కండిషన్ క్రిటికల్ గా ఉందని అందరికి బిల్డప్ ఇస్తూ ఉంటే నువ్వు రిలాక్స్డ్ గా ఆపిల్తో ఆడుకుంటున్నావా? ఆ వర్కర్స్ వెళ్ళడం చూసిన తర్వాతే రిలాక్స్ అయ్యి హాల్లోకి వచ్చాను. అంటే వాళ్ళ మాటలన్నీ విన్నావా? ఒక్క పదం కూడా మిస్ అవ్వలేదు. మా అమ్మ గొప్పతనం, వర్కర్స్కున్న గౌరవం అన్నీ విన్నాను. నిన్ను రూమ్ లో రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. రోగం ఉన్నవాడు రెస్ట్ తీసుకుంటాడు, నటించేవాడు నచ్చినట్టుంటాడు. నీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేలా ఉన్నావు. ఏ రావద్దా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నిన్ను అడ్డు పెట్టుకుని సింపతి డ్రామా ఆడి పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేశాం. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వస్తాను, డాన్స్ చేస్తాను అంటే మన నాటకం మొత్తం బయటపడుతుంది. వర్కర్స్ ముందు పరువు పోతుంది. అంటే ఇంకా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉన్నామంటావు? కనీసం 2 రోజులు. 2 రోజులా? అలాంటప్పుడు రేపు టెండర్ సబ్మిట్ చేయడానికి ఎవరు వెళ్తారు, ఎలా అప్లై చేస్తారు? ఏం టెండర్? సిటీలో స్కూల్స్ అన్నిటికీ యూనిఫామ్ మెటీరియల్ సప్లై చేసే టెండర్ మన కంపెనీకే ఓకే అయ్యేట్టు మేనేజ్ చేశాను. మీ నాటకంతో నా కష్టాన్ని వేస్ట్ చేయకండి. నా బదులు వేరే ఎవరినైనా రిప్రజెంటేటివ్గా పంపిస్తాను. వేరే ఎవరో ఎందుకు? మేఘనా ఉంది కదా, ఈ టెండర్ని తననే డీల్ చేయనివ్వండి. గుడ్ ఐడియా. మేఘనా, నీకు ఓకేనా? నీకోకే అయితే నాకే ప్రాబ్లం లేదు. దట్స్ గుడ్. నేను మేనేజ్ చేసిన టెండర్ మేఘనా హ్యాండిల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బాయ్ సంజయ్ గారు. బాయ్ మేఘనా గారు. యూనియన్ వాళ్ళంతా ఫోన్ చేసి మేఘన తప్పు చేస్తే అమ్మగారు ఎందుకు సారీ చెప్పారు అని ఒకటే గొడవ. ఆవిడ మా కోసం రావడమే గొప్ప, మాతో మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నామంటూ చాలా ఫీల్ అయ్యారు. ఆగిపోయిన వర్క్ కూడా ఓటీలు చేసి మరీ ఫినిష్ చేస్తామని చెప్పారు. ఆఫీస్లో పని ఆగకూడదని అత్తయ్య ఆహాన్ని కూడా పక్కన పెట్టి వర్కర్స్తో కూడా మాట్లాడడం అంటే సాధారణమైన విషయం కాదు కదా మావయ్య. ఎవరి ముందు తల ఉంచని మీ అత్తయ్య చెయ్యని తప్పుకి సారీ చెప్పడమే కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా. అది అమ్మ గొప్పతనం అనుకోవచ్చు కదా నాన్న. అమ్మలా మాట్లాడకపోయుంటే ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అయ్యేది కాదు. మీరు స్టార్ట్ చేసిన కంపెనీ అర్ధాంతరంగా ఆగిపోయేది. అవును మావయ్య, కష్టం విలువ తెలిసిన వాళ్ళకి, డబ్బు మీద ఇష్టం పెంచుకున్న వాళ్ళకి తేడా ఏంటో అత్తయ్య ఈ రోజు నిరూపించారు. ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధొస్తే బాగుపడతారు, లేకపోతే జీవితంలో ఎదగలేనంత లోతుకి పడిపోతారు. కష్టాల్లో ఉంటే శత్రువుకైనా సాయం చేయాలని మీరే చెప్తారు కదా నాన్న. అలాంటిది అమ్మ అన్నయ్య కోసం ఆలోచిస్తే కోపమందుకు? ఒకవైపు మీ మాట, ఇంకోవైపు కంపెనీ, ఎటూ తేల్చుకోలేక అమ్మ చాలా స్ట్రగుల్ అయింది.
అమ్మ ఏం చేసినా మన మంచికే అని ఎన్నోసార్లు నాతో అన్నారు. అలాంటిది మీరే కోప్పడితే అమ్మ తట్టుకోగలదా చెప్పండి? ఒకసారి వెళ్ళి మాట్లాడండి మావయ్య. అత్తయ్య మీరు సంతోషంగా ఉంటేనే మాకు బలం, లేకపోతే ఇల్లంతా ఏదో బోసిపోయినట్టుంటుంది. ప్లీజ్ మావయ్య, వెళ్ళి మాట్లాడండి. మీ అత్తయ్య ఎక్కడుంది? నా మీద కోపంగా ఉన్నారు కదా, మరేంటిలా వచ్చారు? నాన్నను ఓడించి ఈ అమ్మ గెలిచింది కదా, కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. లేదండి, నాన్నని ఓడించింది అమ్మే కదా, దానికి నేనే సారీ చెప్పాలి. అప్పుడు ఆ ఓటమి వెనుక నా కోపం ఉంది, నా మాట దాటి వెళ్ళావన్న ఆవేశం ఉంది. కానీ ఇప్పుడు భర్తగా నీ ముందు ఓడిపోవటం సంతోషంగా ఉంది. సారీ ఏమొద్దు. ఒక అమ్మగానే కాదు, అన్ని విషయాల్లో నీ అంత గొప్పగా పాజిటివ్గా నేనుండలేనేమో. కంపెనీ మనది కాదు కదా అనే ఆలోచన తప్ప, అది మన కష్టార్జితం, కలల రూపం అని కోపంలో గుర్తుకు రాలేదు. దానికి నష్టం జరిగితే మన ప్రాణం విలవల్లాడుతుందని ఆలోచించలేదు. నిన్ను అన్న ప్రతి మాటకి, నా కోపానికి రాత్రంతా బాధపడ్డాను. ఆవేశంగా కాకుండా ప్రేమగా నీతో మాట్లాడుంటే మనిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళమేమో అనిపించింది. సారీ కిరణ్మయ్య. సంజయ్ కుంట్లు బాగోలేనప్పుడు మీకు చెప్పి వెళ్ళుంటే మన మధ్య మాటలు గొడవగా మారుండేవి కాదు. ఫ్యాక్టరీకి వెళ్లాలన్న నా నిర్ణయాన్ని కారణాలతో వివరించి ఒప్పించేదాన్ని. మాటలతో కాకపోయినా ఇప్పుడు చేతలతో ఒప్పించావు కదా, అందుకు నాకు హ్యాపీ. సర్లే, అయిందంతా మన మంచికే కదా, ఇక వదిలేస్తే. అవును, నేను నీ మీద అంత అరిచాను కదా, నీకు నా మీద కొంచెం కూడా కోపం రాలేదా? లేదండి, భయం వేసింది. ఈయనింతగా టెన్షన్ పడుతున్నారు, ఆరోగ్యం ఏమవుతుందో, మళ్ళీ ఏదైనా సమస్య వస్తే ఎలారా భగవంతుడా అని భయపడుతూనే ఉన్నాను. భయం ఎందుకు? 10 లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించారు కదా, కనీసం 5 ఏళ్లైనా వ్యాలిడిటీ ఉంటుంది. 5 ఏళ్లు కాదు, నిండు 100 ఏళ్ళు ఉంటుంది. నా కోపం నీటి మీద రాత, నీ మంచితనం రాయి మీద శాసనం. అమ్మా నాన్న ఇలా కలిసిపోతే చూడ్డానికి ఎంత బాగుంది కదా. ఎప్పుడూ ఇలాంటి హ్యాపీ మూమెంట్సే మనం కోరుకునేది. బొమ్మరిల్లు అంటే ఇదే కదా. అత్తయ్యకి మనుషుల మీదే కాదు, నమ్మిన ప్రతి దాని మీద మమకారం పెంచుకుంటారని మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ రోజు స్ట్రైక్ ఆగిందంటే దానికి కారణం కేవలం అత్తయ్యే. అత్తయ్య మాట్లాడకపోయుంటే యూనియన్ వాళ్ళు ఈ గొడవని ఇంకా పెద్దది చేసేవాళ్ళు. అమ్మ గొప్పతనం మనకు కాదు, ఆ సంజయ్కి మేఘనకి తెలియాలి. ఇంత జరిగిన తర్వాత తెలియకుండా ఎలా ఉంటుందండి? కాకపోతే జరిగిన మంచి వల్ల వాళ్ళల్లో మార్పు వస్తుందో రాదో అన్నదే అనుమానం. అనుమానం ఎందుకు? వాళ్ళు ఎప్పటికీ మారరు. మార్పుకి మంచికి దూరంగా బతికే మనుషులు కాబట్టే వాళ్ళకి మనకి మాటలు లేవు. ఇలా ఎంతకాలం ఉంటారో? దానికి నువ్వు నేను కాదు, కాలమే సమాధానం చెప్తుంది. అప్పటి వరకు
వాళ్ళకి మనకి మధ్య నిందలు అపార్థాలే రాయబారం చేస్తూ ఉంటాయి. రాయబారం అంటే గుర్తొచ్చింది. నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటండి? అమ్మ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి, వర్కర్స్తో మాట్లాడడానికి కారణం నువ్వే కదా? నేను అంటే పూర్తిగా నేను కాదు. నీ ప్రమేయం ఉందని ఒప్పుకుంటున్నావు. నిన్న బావగారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి చూసి వర్కర్స్తో మాట్లాడమని సలహా ఇచ్చింది నేనే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు కోపంగా ఉన్న మావయ్య గారిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. మావయ్య గారికి వ్యతిరేకంగా అత్తయ్య గారు నిర్ణయం తీసుకోరు అనుకున్నాను, కానీ సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేశారు. సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయడంలో అత్తయ్య గారికి సాటి పోటీ ఎవరు ఉండరని నిరూపించారు. అమ్మ ఉషా, ఉషా, సార్ మీరా? ఏమ్మా గుర్తున్నానా? ఇలా ఇంటికి వచ్చారేంటండి? నువ్వు చెప్పిన టైంకి పాటలు ఇవ్వవు, అక్కడ మా మ్యూజిక్ డైరెక్టర్ డేట్లు కుదరవు. నువ్వెప్పుడు పాటలు రాసిస్తావు, నేను ఎప్పుడు రికార్డింగ్ పెట్టుకోవాలి? ఉషా ఎవరు? మీరేంటి సార్ ఇక్కడ? మీ ఆవిడ పాటలు రాస్తానని ఒప్పుకొని రాయకుండా లేట్ చేస్తున్నారు. తను పాటలు రాయడం ఏంటండి? ఓ, ఇది వరకు ఎప్పుడో కమిట్ అయిన మూవీనా? ఎప్పుడో ఏంటండి, 10 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. ఆల్రెడీ కొన్ని పాటలు కూడా రాసిచ్చారు. మిగిలిన పాటల కోసం ఫోన్లు అడుగుతుంటే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఆయన చెప్పేది నిజమా ఉషా? నువ్వు పాటలు రాస్తున్నావా? అది ఏంటి సార్ మీరు జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్తుంటే ఇంకా డౌట్ పడుతున్నారు? అర్జెంటుగా 10 లక్షలు కావాలంటే ఇచ్చాను. డబ్బులు ఇచ్చినంత వేగంగా పాటలు వస్తాయని చెప్పి ఇప్పుడు లేట్ చేయడం న్యాయమా చెప్పండి? న్యాయం కాదు, నేరం. ఏమ్మా పాటలు పిలుస్తారు? సార్ మీకు దండం పెడతాను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాసి పంపిస్తాను. దయచేసి మీరు వెళ్ళండి, వెళ్ళండి సార్. ముట్టుకోవద్దు. నీ మాట, నీ ప్రేమ, నీ కన్నీళ్లు అన్నీ అబద్ధమే. నా కెరీర్ కోసం నీ కెరియర్ని త్యాగం చేశావనుకున్నాను, కానీ ఆ త్యాగం వెనక ఇంత మోసం ఉంటుందనుకోలేదు. నా వల్ల నీ టాలెంట్ దూరం అయిపోయిందని చాలాసార్లు బాధపడ్డాను, కానీ ఈరోజే నీ నిజమైన టాలెంట్ ఏంటో కళ్ళారా చూశాను. లిరిక్ పేపర్ని చూసినప్పుడు పాత పాటలని, ఫోనేమో మీ అమ్మగారని చాలా బాగా కవర్ చేశావు. ఒట్టు వేసి మరీ నిజాన్ని దాచావంటే నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు పాటల్లో పదాలు బాగా అల్లుతావు అనుకున్నాను, కానీ అబద్ధాలు కూడా చాలా బాగా అల్లుతున్నావు. వద్దండి, దయచేసి అలా మాట్లాడకండి. మీ ప్రేమని తట్టుకునే శక్తి మాత్రమే ఈ గుండెకుంది. మీ మాటలని, కోపాన్ని భరించలేనండి. ఈ కోపానికి కారణం నువ్వు కాదా? చెయ్యాల్సిందంతా చేసి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే తప్పు ఒప్పు అవుతుందా? మోసం మంచితనం అవుతుందా?
పాటలు రాయొద్దని నేను చెప్పకుండానే నీకు నువ్వుగానే మాటిచ్చావు. మీరు సింగర్ అయితే చాలండి, ఆ సంతోషంలో నా సంతోషాన్ని చూసుకుంటానన్నావు. ఇదేనా నువ్వు కోరుకునే సంతోషం? ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి ఈ నిజం బయటపడింది, లేదంటే ఎప్పటికీ రహస్యంగానే ఉండేది. నా కళ్ళకి గంతలు కట్టి నీకు నచ్చినట్టు నువ్వు బతికేదానివి, అంతే కదా? లేదండి, నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. ఆలోచించకుండానే 10 లక్షలు తీసుకున్నావా? నాకు చెప్పకూడనంత అర్జెంట్ ఏంటి? నాకు తెలియకూడనంత అవసరం ఏంటి? ఇప్పుడైనా నిజం చెప్పు. ఆ 10 లక్షలు ఎందుకు తీసుకున్నావు? ఎవరి కోసం తీసుకున్నావు? చెప్పు. అంటే అది మా నాన్నకి అనుకోకుండా ఏదో అవసరం వచ్చిందని చెబితే ఇచ్చారండి. నేను నమ్మను. ఇదే నిజమైతే ఇంతసేపు ఆలోచించవు, ఇదే కారణం అయితే చెప్పడానికి ఇంత ఆలస్యం చెయ్యవు. వేరే ఏదో ఉంది, నువ్వు దాస్తున్నావు. హలో వదినా, అమ్మ చేసిన పనికి ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు కూడా మాతో ఉంటే చాలా బాగుండేది. హలో వదినా, నా మాటలు వినిపిస్తున్నాయా? ఎవరా ఫోన్లో? రేణు అండి. నిజంగా రేణునేనా, లేదా మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? రేణునేనండి. నా మీద మీకు నమ్మకం లేదా? నీ మీద నమ్మకం పోయింది కాబట్టి ఇలా అడగాల్సి వస్తుంది. నా జీవితంలో ఏదైనా తప్పు చేశానంటే నిన్ను నమ్మడమే. ఆ రోజు మా అమ్మ నిన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమన్నప్పుడు మా అమ్మని ఎదిరించి నీతో పాటు వచ్చాను చూడు. తప్పు చేశాననిపిస్తుంది. హలో వదినా. హలో హలో, ఏమైంది అన్నయ్యకి? ఎందుకలా మాట్లాడుతున్నాడు? నేను తర్వాత మాట్లాడతాను రేణు. వదినా, వదినా. ఏడో కుష. ఏంటి కిరణ్, ఉషని ఎందుకు బాధ పెట్టావు? నువ్వు ఇలా పార్షాలిటీ చూపిస్తావనే నేను ఇక్కడికి రానని చెప్పాను. పార్షాలిటీ కాదురా, ఎంతో కష్టం వస్తే తప్ప ఉష కంట నీరు రాదు. అసలేం జరిగిందో చెప్పండి. నా పాటల్లో నా గొంతు కన్నా తన లిరిక్సే బాగుంటాయని అందరూ పొగుడుతూ ఉంటే నేను హర్ట్ అవుతానేమో అనుకుని తను రాయడం మానేసింది. ఏంటి, ఉష నీకోసం పాటలు రాయడం మానేసిందా? ఈ రోజు దాకా నేను కూడా అదే అనుకున్నాను. కానీ ప్రొడ్యూసర్ డైరెక్ట్ గా ఇంటికొచ్చి రాయాల్సిన పాటల గురించి అడిగితే కానీ నిజం బయటపడలేదు. అసలేం జరిగిందిరా? పాటలు రాయడమే కాదు, 10 లక్షల రెమ్యూనరేషన్ కూడా తీసుకుంది.
పాటలు రాయడం నేను తప్పనడం లేదు, కానీ నా దగ్గర నిజం దాయడం ఎందుకు? ఒట్టేసి అబద్ధం చెబుతూ నన్ను మోసం చేయడం ఎందుకు? వాళ్ళ నాన్నగారు అర్జెంటుగా డబ్బులు కావాలని ఫోన్ చేశారంట. అందుకని మాట తప్పి నాకు చెప్పకుండా డబ్బుల కోసం పాటలు రాసిందంట. మీ నాన్నగారికి డబ్బు అవసరమని కిరణ్కి చెప్తే సరిపోయేది కదమ్మా, ఎందుకు దాచిపెట్టావు? రూపాయి సంపాదన లేకుండా ఇంట్లోనే ఉంటున్నాను కదా, నాకు చెప్తే ఏం ప్రయోజనం అనుకుంది. లేదండి, నేను అలా ఆలోచించలేదని చెప్పాను కదా. అయితే నీ మనసులో ఏముందో అందరి ముందు చెప్పు. అది ఉషా, కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం మంచిది కాదు. కారణం ఏదైనా కానీ నేరం నీదే అవుతుంది. అవకాశం దొరికితే చాలు మీరే నా ప్రాణం, మీరు లేకుండా నేను లేను అని పాటల్లో రాసే పదాలన్నీ నాకు చెప్పేది. నేనేమో అవన్నీ నిజమని నమ్మి మోసపోయాను. వాడన్ని మాటలంటున్నా నువ్వు సైలెంట్గా ఉంటే ఎలా ఉషా? తప్పో ఒప్పో ఏదో ఒకటి మాట్లాడు. ఇంటికి రమ్మన్నది నీ కన్నీళ్లు వాడి కోపం చూడటానికి కాదు, మీ సమస్యని పరిష్కరించడానికి. అమ్మా, సమస్యకి పరిష్కారం ఉంటుందేమో గాని మోసానికి మాత్రం ఉండదు. డబ్బు కోసం మాట తప్పిన మనిషి ముందు ముందు ఇంకెన్ని నష్టాలు కలిగిస్తుందో, నా గుండెని ఇంకెన్ని ముక్కలు చేస్తుందో. ఇలాంటి మనిషితో ఎలా బతకాలి? ఇన్ని రోజులు కిరణ్మయిలో బతుకుతున్నావు, వాడికి దగ్గరవ్వాలని చూస్తున్నావు. నాకైతే ఆ ప్రయత్నాలు సఫలమవుతాయని అనిపించట్లేదమ్మా. హాయ్ పల్లవి. మీ కెరియర్ సెటిల్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి కదా. నువ్వు చెప్పింది నిజమే. నిజమే అని ఫోన్లో చెప్పడం కాదు. సరే, ఇప్పుడే వస్తాను. నీ మైండ్లో ఉన్న టెన్షన్స్, భయాలు అన్ని పక్కకు విసిరేసి ప్రశాంతంగా కూర్చొని పాటలు రాసే. నేను కూడా నిన్ను డిస్టర్బ్ చేయను. నేను బయటికి వెళ్ళిపోతాను. బయటకా? ఎక్కడికి? రా రా, నీకోసం నా ప్రేమ, నా ప్లాన్ రెండు ఎదురు చూస్తున్నాయి.